గైస్ ఏపీ ఎంసెట్ 2024 మే 19th షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిని అయితే యూజ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అయిపోతే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా, ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎంత ర్యాంక్ వస్తుంది, అలానే కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడ్లైన్స్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఒక కాలేజ్ బెస్ట్ కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి కూడా ప్రతిదీ మీకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒక అప్డేట్ చూసినట్లయితే మే 19th షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ అయితే మనకి ఓవరాల్గా మోడరేట్గా అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నేను నైట్ మీకైతే రీసెండ్ చేశాను, ఒకసారి టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ అన్ని కూడా మీరైతే చెక్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయి, అలానే సిడిఎఫ్ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములే మనకైతే ఇంపార్టెంట్. అవి కనుక మీరు కనుక చూసుకొని వెళ్తే ఈజీగా 30 to 40 బిట్స్ అయితే చేయగలుగుతారు. ఏ బిట్స్ మీరైతే అటెంప్ట్ చేయాలన్నా కూడా అవి అయితే మెయిన్ ఇంపార్టెంట్ మీకైతే కావాలి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఈరోజు మ్యాథ్స్ నుంచి మనకి ఈజీగా 40 బిట్స్ అయితే రావడం జరిగింది, ఈజీగానే చేయగలిగారు. అలానే 25 బిట్స్ అయితే మనకి కొంచెం మోడరేట్గా అయితే రావడం జరిగింది. ఓవరాల్గా 65+ ఈజీగా అయితే రావడం జరిగింది. అలానే కొంచెం డిఫికల్ట్గా అటు ఇటుగా ఒక 15 బిట్స్ అయితే రావడం జరిగింది. ఆ 15లో కూడా ఒక 10 బిట్స్ అయితే చేయగలిగారు మన స్టూడెంట్స్. అలానే ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే మనకి ఈజీగా 10 బిట్స్ అయితే రావడం జరిగింది. ప్రీవియస్ షిఫ్ట్స్తో పోలిస్తే కొంచెం ఫిజిక్స్ కొంచెం చేయగలిగారు, ఒక 10 బిట్స్. అలానే మోడరేట్గా ఒక 10 బిట్స్ అయితే రావడం జరిగింది. డిఫికల్ట్గా ఒక 20 బిట్స్ అయితే రావడం జరిగింది. అలానే కెమిస్ట్రీలో చూసినట్లయితే ఈజీగా ఒక 20 బిట్స్, అలానే మోడరేట్గా ఒక 10, అలానే డిఫికల్ట్గా ఒక 10 బిట్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే వచ్చేసి ఈ రోజుకైతే మోడరేట్ అండి. పేపర్ కూడా మనకి టుమారో చూసుకున్నట్లయితే మనకి కొంచెం మోడరేట్, డిఫికల్ట్ అయితే కొంచెం రావడం జరుగుతుంది. అప్డేట్ అయితే ఇస్తాను ఈవినింగ్ కల్లా, మీకు ఒకసారి పేపర్స్ అయితే చెక్ చేసి మీకు టెలిగ్రామ్, వాట్సాప్లో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. కంప్లీట్గా మీరైతే ఫాలో అయిపోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. డైలీ పేపర్ అనాలిసిస్, అలానే టాప్ అండ్ బెస్ట్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే చెప్తాను. ఎవరు చెప్పనటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది కౌన్సిలింగ్ టైంలో. ఇప్పుడే మీరు కనుక ఫాలో అయిపోతే అప్పుడు మంచి కాలేజీలో మీకైతే సీట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు సీట్ రాకపోతే తర్వాత ఇబ్బంది పడే కన్నా ఇప్పటి నుంచే డైలీ ఫాలో అయితే మీకైతే మంచి కాలేజీలో సీట్ పక్కా వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.